ఈరోజు మనం రైతు పాము కథ గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. మనం తరచుగా ఆలోచించే ఒక ప్రశ్న, దయ చూపించడం వల్ల ఒక దుర్మార్గుణ్ణి మార్చొచ్చా? ఈ పాత కథలో ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందేమో చూద్దాం. సరే, ఇక కథలోకి వెళ్దాం. అంతా ఒక చలికాలం ఉదయం మొదలవుతుంది. మన కథానాయకుడు ఒక రైతు. ఊహించని విధంగా ఒక ప్రాణిని చూస్తాడు. దానికి సహాయం చాలా అవసరం. అది బాగా చలిగా ఉన్న ఓ ఉదయం. ఓ రైతు మామూల్గానే తన పొలం గుండా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా వెళ్తుండగా నేలమీద ఏదో కనపడింది. ఏంటని దగ్గరికి వెళ్లి చూస్తే ఒక పాము చలికి బిర్రబిగుసుకుపోయి దాదాపు ప్రాణం లేనట్టుగా పడి ఉంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. రైతు మనసులో జాల పుట్టింది. కాని అతను తీసుకున్న నిర్ణయం బహుశా తెలివైనది కాదేమో. విచిత్రమేంటంటే ఆ పాము ఎంత ప్రమాదకరమో ఆ రైతుకు తెలియంది కాదు. దాని కాటు ఎంత విషపూరితమో అతనికి బాగా తెలుసు. అయినా సరే అతనికి జాలి వేసింది. దాన్ని చేతుల్లోకి తీసుకుని వెచ్చదనం కోసం తన ఛాతికి హత్తుకున్నాడు. ప్రాణం కాపాడాలన్న ఆరాటంలో జాగ్రత్తను పూర్తిగా మర్చిపోయాడు. ఇక ఇక్కడ్నుంచే కథ పూర్తిగా మారిపోతోంది. పాము అసలు గుణం, దాని మారని స్వభావం ఇప్పుడు బయటపడబోతోంది. చూడండి, ఈ కథలో రెండు విషయాలు ఎదురెదురుగా నిలబడ్డాయి. ఒకవైపు రైతు చూపిన జాలి, మరోవైపు పాము సహజగుణం. రైతుది ఎంచుకున్న దయ, కాని పాముది పుట్టుకతో వచ్చిన గుణం. దాన్ని మార్చలేం. రైతు ఇచ్చిన వెచ్చదనానికి పాముకి నెమ్మదిగా ప్రాణం వచ్చింది. ఒంట్లో కాస్త బలం చేకూరిన వెంటనే అది చేసిన మొదటి పనేంటో తెలుసా? తన ప్రాణం కాపాడిన ఆ రైతునే కాటువేసింది. ఇంతకంటే పెద్ద నమ్మకద్రోహముంటుందా? ఈ ఒక్క కాటుతో ఓ పెద్ద గుణపాఠం మన ముందుకొచ్చింది. అదేంటంటే, తప్పుడు వ్యక్తి మీద చూపించిన జాలి ఎలాంటి ఫలితాన్నిస్తుందో ఇప్పుడు మనకు తెలుస్తోంది. ఆ పాముకాటు చాలా విషపూరితమైనది. పాపం, ఆ రైతుకి అర్థమైపోయింది ఇక తను బతకనని. పాము చేసిన పనికి ఫలితం అనుభవించక తప్పలేదు. సో, ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటి? చాలా సూటిగా ఉంది. కొంతమంది ఉంటారు, వాళ్ల గుణం ఎప్పటికీ మారదు. మనం వాళ్లతో ఎంత మంచిగా ఉన్నా, ఎంత సహాయం చేసినా సరే, వాళ్ల సహజ స్వభావం బయటపడక మానదు. చనిపోయే ముందు ఆ రైతు కొన్ని చివరి మాటలు చెప్పాడు. ఆ మాటలు ఒక హెచ్చరికలా ఇప్పటికీ మనకు వినిపిస్తూనే ఉంటాయి. ఆయనేమన్నాడంటే, నాకు పట్టిన గతి చూసైనా నేర్చుకోండి. ఎప్పుడూ ఒక దుర్మార్గుడిమీద జాలి చూపించకండి. తన ప్రాణం పోగొట్టుకుని నేర్చుకున్న పాఠం అది. చివరగా ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతోంది. జాలి చూపించటానికి, తెలివిగా ప్రవర్తించటానికి మధ్య ఉన్న తేడా ఏంటి? ఆ గీతను మనం ఎక్కడ గీయాలి? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం కదా.